आइए थोड़ी देर प्रभु के वचन को हम ध्यान करेंगे। పౌలు గారు 2వ తిమోతిలకు రాసిన పత్రికను చూద్దాం. पौलुस ने जो दूसरे तिमोथी की पत्री लिखी है उसको हम देखेंगे. 3వ అధ్యాయము 3रा अध्याय 3వ అధ్యాయము 5వ వచనాన్ని ధ్యానం చేసుకుందాం. 3रा अध्याय 5वें वचन को हम ध्यान करेंगे. 2వ తిమోతి పత్రిక दूसरा तिमोथियुस 3వ అధ్యాయము 3रा अध्याय 5వ వచనాన్ని ధ్యానం చేసుకుందాం. 5वें अध्याय को हम ध्यान करेंगे. ఈ దినాల్లో మనం ఆసక్తి చూపాల్సింది కూడా ఇట్టి విషయమని నా ఆలోచన. आज के दिन भी हमारी आशा ऐसी ही होनी है करके मेरी इच्छा है. కాబట్టి ఎక్కువగా నేను ఈ మాట యందు విశ్వాసం ఉంచుతాను. तो ज्यादा से ज्यादा इस बात पर मैं विश्वास रखती हूँ. అదే మాట మీ ముందు పెట్టాలని ఆశపడుతున్నాను. यही बात मैं आप लोगों के सामने भी रखना चाहती हूँ. 3:5లో ఏం రాయబడి ఉందంటే 3रा अध्याय 5वें वचन में लिखा है, పైకి భక్తి గల వారి వలె ఉండియు దాని శక్తిని ఆశ్రయించని వారునై ఉందురు, అట్టి వారికి विमुखुड़वै ఉండుము. वे भक्ति का भेष तो धरेंगे पर उसकी शक्ति को ना मानेंगे, ऐसों से परे रहना. ఇక్కడ పైకి భక్తి అను రెండో మాటేమో దాని శక్తిని ఆశ్రయించని వారు అనే మాట మనం చూస్తున్నాం. एक तो भक्ति का भेष और उसकी शक्ति करके हम यहाँ देखते हैं. పైకి కనపడేదంతా భక్తి అనేది మనందరికీ తెలుసు. ऊपरी जो दिखता है वो सब भक्ति है, हम जानते हैं. ఎక్కువగా హైందవుల్లో మనం ఈ విధానాన్ని చూస్తాం. ज्यादा से ज्यादा हिंदू लोगों में इन चीजों को देखते हैं. వాళ్ళ భక్తి కార్యక్రమాలు చాలా చూడముచ్చటగాను దేవుడంటే నిజంగా ఇలాగే ఇక్కడే ఉన్నాడా అన్న అనుభూతిని కలిగించే విధంగా ఉంటది. उनके भक्ति के कार्य बहुत ही देखने में अच्छे लगते हैं और ऐसा लगता है कि परमेश्वर उन्हीं के बीच में है. కానీ ఇక్కడ తెలియపరుస్తున్నది ఏంటంటే పైకి భక్తి గల వారి వలె ఉండి దాని శక్తిని ఆశ్రయించని వారిగా ఉన్నారట. लेकिन यहाँ वो बताते हैं कि वे भक्ति का भेष तो धरेंगे पर उनकी शक्ति को ना मानेंगे. అలాంటి వారికి విముఖుడిగా ఉండు అంటున్నాడు. ऐसे लोगों से परे रहना करके कहता है. ఈ పౌలు గారు ఎవరికి రాసింది ఈ పత్రిక? पौलुस ने किसको लिखा है ये पत्री? విశ్వాసి అయిన తిమోతి గారికి. विश्वासी जो तिमोथियुस है उसको, ఆయనతో సేవలో ఉన్న తిమోతి గారికి, उसके साथ जो सेवा करता है उस तिमोथियुस को ఆయనని హెచ్చరిస్తూ రాస్తున్నాడు ఈ మాటలు. उसको सावधान करते हुए ये बातें लिखता है. అయితే మనకి ఇప్పుడు కావాల్సింది ఏంటంటే శక్తి కావాలంట. భక్తిలో ఉన్న శక్తి కావాలి. भक्ति के अंदर जो शक्ति होती है वो चाहिए. మనం ఏదైనా విటమిన్ తీసుకుంటున్నప్పుడు దానిలో ఉన్న శక్తి మనలోకి వచ్చినప్పుడు మనకు అది నిజంగా ఉపయోగదాయకంగా ఉంటుంది. हम कोई विटामिन लेते हैं, उसके अंदर की शक्ति हमारे अंदर आए तो तभी वो हमारे लिए लाभदायक होता है. అయితే ఇప్పుడు మన దగ్గర భక్తి ఉన్నది, ఆ భక్తిలో శక్తి కావాలనేది పౌలు గారి ఉద్దేశం పరిశుద్ధాత్మ దేవుని ద్వారా. पौलुस का उद्देश्य है पवित्र आत्मा परमेश्वर के द्वारा. हमारे अंदर भक्ति तो है लेकिन उस भक्ति के साथ शक्ति भी होनी चाहिए. అంటే ఎలాంటి శక్తి? किस तरह की शक्ति? భక్తి ఉంది కదా అండి, శక్తి కావాలని ఆ లోకపరమైన లేకపోతే వ్యాయామాలకు, కుస్తీలకు, లేక అన్ని రకాల మందులు లేక అన్ని రకాల విటమిన్స్ వాడుకొని శక్తిని సంపాదించుకునేదా? शक्ति चाहिए करके सांसारिक तौर पर व्यायाम करते हुए या कुश्ती करते हुए या कुछ विटामिन या कुछ दवाइयां लेकर शक्ति पाना है क्या? ఇక్కడ మనకు కావాల్సింది దేవుని శక్తి. यहाँ हमें चाहिए परमेश्वर की शक्ति. భక్తి ఉంచుతుంది మనం ఎవరి విషయంలో? भक्ति हम किसके ऊपर रखते हैं? దేవుని విషయంలో భక్తి परमेश्वर पर చూపుతున్నాం. भक्ति रखते हैं. అయితే మనం అదే విధంగా దేవుని శక్తిని ఆశ్రయించే వారిగా ఉండాలి. इसी तरह परमेश्वर की शक्ति को भी हमें पाना है. ఎందుకు మరి కింద రాస్తూ అంటున్నాడు, అట్టి వారికి ఎవరైతే పైకి భక్తి ఉండి శక్తి లేకుండా ఉన్నారో అలాంటి వారికి విముఖుడవై ఉండుము అంటున్నాడు. यहाँ पे लिखता है ऐसे लोगों को जो भक्ति का भेष दिखाते हैं, शक्ति को नहीं मानते, उनसे परे रहना, दूर रहना है. ఎందుకు? क्यों? ఇక్కడ 2వ వచనంలో చూస్తే अगर दूसरे वचन में यहाँ देखें, ఎలాగనగా మనుష్యులు స్వార్థ ప్రియులు, ధనాపేక్షకులు, బింకములాడువారు, అహంకారులు, దూషకులు, తల్లిదండ్రులకు అవిధేయులు, కృతజ్ఞత లేనివారు, అపవిత్రులు, అనురాగరహితులు, అతి ద్వేషులు, అపవాదకులు, అజితేంద్రియులు, క్రూరులు, సజ్జన ద్వేషులు, ద్రోహులు, మూర్ఖులు, గర్వాంధులు, దేవుని కంటే సుఖానుభవం ఎక్కువగా ప్రేమించువారు. यहाँ 2 से लिखा है, क्योंकि मनुष्य स्वार्थी, लोभी, डींग गमार, अभिमानी, निंदक, माता पिता की आज्ञा टालने वाले, कृतज्ञ, अपवित्र, दया रहित, क्षमा रहित, दोष लगाने वाले, असंयमी, कठोर, भले के बैरी, विश्वासघाती, ढीठ, घमंडी और परमेश्वर के नहीं वरन सुख विलास ही के चाहने वाले होंगे.
కాబట్టి అట్లాంటి వారు ఎలా ఉన్నారంట, ఇన్ని లక్షణాలు ఉండి కూడా వాళ్ళు భక్తి గల వారిగా ఉన్నారంట. ऐसे लक्षण उनके अंदर होते हैं और ऊपर से भक्ति दिखाते हैं। ఇదే మనం ఆలోచించాల్సిన విషయం. ये हमें सोचना है। అంటే ఇన్ని విషయాలు ఉన్నాయి, పైకి భక్తి కూడా ఉంది. इतनी सारी बातें उनके अंदर हैं और ऊपर से भक्ति भी है। మనం కూడా భక్తి పరులమే. हम भी भक्त लोग हैं। ప్రార్థన చేస్తాం, प्रार्थना करते हैं, బైబిల్ చదువుతాం, बाइबल पढ़ते हैं, ప్రార్థనలకు వెళ్తాం, प्रार्थनाओं में जाते हैं। చాలా పైకి కనపడే భక్తిని చాలా శ్రద్ధగా ఆచరిస్తాం. ऊपर से जो भक्ति दिखाई देती है उसका श्रद्धा से पालन करते हैं। అయితే ఇక్కడ పైన చెప్పబడిన సుమారు 18-17 రకాల మనస్తత్వాలు ఇక్కడ ఉన్నాయి. यहाँ पे 15 या 18 तक कुछ लक्षण हैं जो बताए गए हैं। అంటే ఇన్ని లక్షణాలు ఉండి కూడా భక్తి గల వారిగా ఉన్నారట. ऐसे लक्षणों को रखकर भी भक्ति दिखाते हैं। పౌలు గారు తిమోతి గారికి అంటున్నారు, అలాంటి వారితో దూరంగా ఉండు అంటున్నారు. पौलुस तिमोथियुस को कहता है ऐसे लोगों से दूर रहना। మంచిదే. अच्छी बात है। ఈ లక్షణాలు మనలోనే ఉంటే, अगर ये लक्षण हमारे अंदर ही होंगे तो ఎవరిలోనే ఉంటే దూరంగా ఉండగలుగుతాం. दूसरों के अंदर होगा तो उनसे हम दूर रह सकते हैं। ఈ లక్షణాలు దేవునికి ఆయాసకరమైన ఈ లక్షణాలు, जो प्रभु को नहीं भाते ये लक्षण, దేవుని శక్తిని ఆశ్రయించని ఈ లక్షణాలు మనలో ఉంటే ఏంటి పరిస్థితి? प्रभु की शक्ति नहीं पा पाते अगर ये वाले लक्षण हमारे अंदर होगा तो हमारी क्या हालत है? అంటే ఇక్కడ ఈ లక్షణాలు లేనిదే దేవుని శక్తి. ये लक्षण नहीं है तो परमेश्वर की शक्ति है। ఈ లక్షణాలను మనం జయించగలిగితే అది దేవుని శక్తి. इस लक्षणों पर हम जीत पाएंगे तो परमेश्वर की शक्ति है। ఇవన్నీ మనలో ఉండే మనసులో ఉండే విషయాలు, ఇవన్నీ కూడా ये सारी बातें हमारे मन में रहती हैं। ఈ విషయాలన్నీ కూడా మన ఉద్దేశాలతో కూడినయే. ये सारे जो विषय लिखे हैं हमारे सोच पे निर्भर हैं। మన మనసుకి ఆలోచనలకి సంబంధించినవే, हमारे मन और हमारे विचार से संबंधित है ये बातें। మన నడవడికి సంబంధించినవే, हमारे चाल चलन से संबंधित है ये बातें। మనం మాట్లాడే విధానానికి సంబంధించినవే, हम किस तरह बातें करते हैं उससे संबंधित है మనం ये ఎలా बातें। జీవిస్తున్నామో దానికి हम సంబంధించినవే. किस तरह जीते हैं उससे संबंधित है ये बातें। అయితే ఈ విషయాలన్నీ మనలో ఉండి కూడా మనం భక్తి చేస్తుంటే మన పరిస్థితి ఏంటి? अगर ये सारे विषय हमारे अंदर रहकर हम भक्ति दिखा रहे हैं तो हमारी हालत क्या है? మనకి దూరంగా పారిపోగలమా? क्या हम अपने से दूर जा सकते हैं? నేను నాకు దూరంగా పారిపోగలనా? क्या मैं अपने से दूर भाग सकती हूँ? మీరు మీకు దూరంగా పారిపోగలుగుతారా? क्या आप अपने से भाग सकते हैं? పారిపోగలుగుతారా? दूर भाग सकते हैं? పారిపోలేం కదా. नहीं ना। అలాగే ఈ విషయాలు గనక మనలో ఉంటే, इसी तरह ये वाले विषय हमारे अंदर रहेंगे तो ఇక్కడున్న విషయాలన్నీ ఒకసారి మీరు స్మరణకు తెచ్చుకోండి. इधर जितनी भी बातें हैं एक बार याद रखिए। ఇవన్నిటిని మీరు గుర్తుంచుకోండి. इन सबको आप याद रखिए। ఇవన్నీ మీ మనసులో ఉన్నాయేమో ఒకసారి ఆలోచన एक చేయండి. बार सोचिए शायद ये बातें आपके अंदर तो नहीं है। ఇవన్నీ గనక మనలో ఉంటే మనం ఇట్టి వారికి విముఖులుగా ఉండాలట. अगर ये सब हमारे अंदर हैं तो इन सब चीजों से हमें दूर रहना चाहिए। వేరే వాళ్ళకి గనక ఉంటే మనం వారి నుండి దూరంగా వెళ్ళడానికి ఇష్టపడతాం, మంచిదే. दूसरों के अंदर ये लक्षण होंगे तो हम उनसे दूर रहना चाहेंगे, अच्छी बात है। కానీ అదే లక్షణాలు మనలో ఉంటే మనం ఎక్కడికి పారిపోగలం ఒక్కసారి జ్ఞాపకం अगर చేసుకోండి. यही लक्षण हमारे अंदर रहेंगे तो हम कहाँ भाग सकते हैं, एक बार सोचिए। అంటే వీళ్ళు పైకి చూపించే భక్తి అంతా కూడా వీళ్ళ దగ్గర ఉంది, मतलब ऊपरी ऊपरी से दिखाने वाली सारी भक्ति इन लोगों के अंदर है, లోపల ఇలాంటి మనస్తత్వం అంతా కలిగి ఉన్నవారు. लेकिन अंदर इस तरह का मन है। ఇందులో ఏ ఒక్కటి మనలో ఉన్నా కానీ మనం దేవుని శక్తిని ఆశ్రయించని వారమే. अगर इसमें से एक भी लक्षण हमारे अंदर होगा तो प्रभु की शक्ति को हम नहीं पा पाएंगे। మనం ఇప్పటి వరకు దేవుణ్ణి ఎలాగో శక్తి అంటే ఏం ఆలోచన చేస్తాం? దేవుని శక్తి అనేటప్పటికి प्रभु की शक्ति की बात आती है तो हम इसके बारे में क्या सोचते हैं? ఎర్ర సముద్రాన్ని పాయలు చేసిన శక్తి, लाल समुद्र को दो भाग करने वाली शक्ति, ఎరికో గోడలను కూల్చిన శక్తి, यरीहो की दीवार को ढा देने वाली शक्ति, యోర్దాను నీళ్లను ఏకరాశిగా చేసిన శక్తి, यरदन की नदी को एक भाग बनाने वाली మన్నా शक्ति, నుండి ఆకాశం నుండి మన్నాను కురిపించిన శక్తి, आकाश से मन्ना को बरसाने वाली शक्ति, బండ నుండి నీళ్లు తెప్పించిన శక్తి, पत्थर से पानी लेके आने वाली शक्ति, అనేక రాజులను ఓడించిన శక్తి, बहुत से राजाओं को हराने वाली शक्ति। ఇది దేవుని శక్తి అంటాం. हम कहते हैं ये परमेश्वर की शक्ति ఇంకా है। చెప్పాలంటే और बताना चाहे కుష్ఠ तो రోగుల్ని బాగు చేసిన శక్తి, कोड़ियों को चंगा करने वाली शक्ति, కళ్ళు లేని వారికి కళ్ళిచ్చిన శక్తి, अंधों को आंख देने वाली शक्ति, మోగవారికి మాట్లాడే శక్తినిచ్చిన गूंगे శక్తి. लोगों को बात करने देने वाली शक्ति। ఈ శక్తినే మనం నమ్ముతున్నాం. నిజమే, ఆయన అలాంటి శక్తిమంతుడే, మనం అన్నా అనకపోయినా. हम इस शक्ति पर विश्वास करते हैं, सच में हम कहीं आना कहीं ऐसी शक्ति परमेश्वर की है। అయితే ఇక్కడ పౌలు గారు చెప్తుంది ఏంటి? लेकिन यहाँ पे पौलुस क्या बताता है? నువ్వు ఎలా భక్తిని కనుపరుస్తున్నావో आप किस तरह भक्ति को दिखाते हो, అలాగే నీవు దేవుని శక్తిని ఆశ్రయించే వారిలాగా ఉండాలి. इसी तरह परमेश्वर की शक्ति को भी लेने वाले आपको बनना है। అంటే దేవుని శక్తి ఎక్కడ? परमेश्वर की शक्ति किधर है? మనకు కనపడే ఆ దృశ్యాలు లేక అద్భుత ఆశ్చర్య కార్యాలు అవి మాత్రమే కాదు దేవుని శక్తి అంటే. परमेश्वर की शक्ति ये नहीं जो हमारे आंखों के सामने अद्भुत और आश्चर्य कार्य दिखाई देते हैं। ఒక పాపిని పరిశుద్ధినిగా చేస్తుంది, అది దేవుని శక్తి, వాక్యం శక్తి.
जो एक पापी को पवित्र बनाती है वही परमेश्वर और वचन की शक्ति है। ఒక వ్యభిచారిని మంచి సాధువు మనిషిగా చేస్తుంది, అది దేవుని శక్తి. एक व्यभिचारी को एक साधु बनाती है वही है परमेश्वर की शक्ति। ఒక తాగుబోతుని మంచి మనిషిగా మారుస్తుంది, అది దేవుని శక్తి. एक शराबी को अच्छा व्यक्ति बनाती है वो है परमेश्वर की शक्ति। అబద్ధాలు ఆడే వాళ్ళని, కొండలు చెప్పే వాళ్ళని ఒక మంచి మనిషిగా మారుస్తుంది, అది దేవుని శక్తి. झूठ बोलने वाले, चुगली बोलने वालों को अच्छा बनाती है वो है परमेश्वर की शक्ति। ఇది దేవుని శక్తి. ये परमेश्वर की शक्ति है। అయితే ఎందరిలోనైతే ఈ లక్షణాలుండి పైకి భక్తి ఉంటే మాత్రం వాళ్ళు దేవుని శక్తిని ఎరగని వారు. अगर जितनों के अंदर ये जो बाइबल में दिखाए गए हैं ये लक्षण है और भक्ति दिखाते हैं तो परमेश्वर की शक्ति उनके अंदर नहीं है। అంటే కొండలను కూల్చివేసే శక్తి కావద్దు ఇప్పుడు మనకు కావాల్సింది. पहाड़ को ढा देने वाली शक्ति नहीं चाहिए अभी हमें। లేదా పట్టణాలను ఆక్రమించుకునే శక్తి కాదు మనకు కావాల్సింది. नगर को घेरने की शक्ति हमें नहीं चाहिए। మనకు కావాల్సిన శక్తి ఏంటి? हमें कौन सी शक्ति चाहिए? మీ సామెతలలో ఏమంటున్నాడు తెలుసా సొలొమోను గారు? नीति वचन में सुलेमान क्या कहता है पता है? పట్టణాన్ని ఆక్రమించుకునే పరాక్రమశాలి కంటే కూడా शहर को घेरने वाले पराक्रमशाली से बढ़कर తన మనసును స్వాధీనంలో ఉంచుకునేవాడు శ్రేష్ఠుడంట. अपने मन को अपने अधीन में रखने वाला श्रेष्ठ है। ఇవన్నీ ఎక్కడి నుండి పుడుతున్నాయి? ये सारी बातें कहाँ से उत्पन्न होती है? 2 తిమోతి 3వ అధ్యాయం 2వ వచనం నుండి చూసిన విషయాలు ఎక్కడి నుండి పుడుతున్నాయి? दूसरा तिमोथी 3रा अध्याय 2 वचन से हमने जो पढ़ा है ये कहाँ से उत्पन्न होती మన है? మనసులో నుండి పుడుతున్నాయి. हमारे मन से ही उत्पन्न होती हैं। వీటన్నిటిని కంట్రోల్ చేసుకునేవాడే నిజంగా దేవుని శక్తి కలిగిన इन వాడు. सब पर कंट्रोल करने वाला ही परमेश्वर की शक्ति पाया हुआ है। లేకపోతే మనం కేవలం పైకి మాత్రమే భక్తి పరులు, नहीं तो हम सिर्फ ऊपरी तौर पे भक्ति लोग हैं। లోపల ఎలాంటి దేవుని శక్తి మనలో లేదు. अंदर किसी तरह भी परमेश्वर की शक्ति हमारे पास नहीं है। అందుకే మత్తయి సువార్త 7వ అధ్యాయం 15వ వచనంలో అంటాడు యేసు ప్రభుల వారు, इसलिए मत्ती सुसमाचार 7 अध्याय 15 वचन में कहता है ఎలాగంటే లోపల ఎలాగున్నారు? अंदर कैसे हैं? క్రూరమైన తోడేళ్ళు లాగా ఉండి अंदर से तो भेड़े के समान है, పైకి మాత్రం గొర్రెల చర్మం కప్పుకున్న వారిలాగా ऊपर ఉన్నారు. से तो भेड़ों का भेष बनाकर रखा है। అంటే పైకి ఉన్న భక్తి ఏమో గొర్రె చర్మం లాంటిది, ऊपर की जो भक्ति है वो भेड़ों के भेष के समान है, కానీ లోపల ఉన్న స్వభావం ఎలాంటిది? लेकिन अंदर का स्वभाव कैसा है? క్రూరమైన తోడేళ్ళు లాంటి స్వభావం. फाड़ने वाले भेड़िए के समान है। అంటే కేవలం భక్తి మాత్రం ఉంది, ప్రార్థించడం, బైబిల్ చదవటం, కనపడితే అమ్మా ప్రైజ్ ది లార్డ్ బాగున్నారండి, దేవుడు ఎంతో గొప్పోడండి, మనల్ని ఎంతగానో కాపాడాడు, ఆయన వల్లే మనం క్షేమంగా ఉన్నామని చెప్పుకునే భక్తి చాలా బాగుంది. देखने पर प्रेज लॉर्ड कैसे हैं सिस्टर, प्रभु ने हमें अभी तक बचाए रखा, उसके बिना तो हम बच भी नहीं सकते। सच में प्रभु बहुत महान है, प्रार्थना करते हैं, बाइबल करते हैं, ये सब ऊपर की भक्ति है। అబ్బా దేవుడు ఎంతో గొప్పోడండి, నిజంగా ఆయన లేకుండా నేను లేనండి, प्रभु तो बहुत महान है, उसके बिना तो मैं हुई नहीं करके మేము बोलते हैं। తింటున్నాం, బతికున్నాం, తిరుగుతున్నాం, చెల్లిస్తున్నాం అంటే అంత దేవుని हम కృపేనండి. खा रहे हैं, जी रहे हैं, चल रहे हैं, सिर्फ उसके अनुग्रह के द्वारा ही है। అది దేవుని శక్తేనండి. ये तो प्रभु की शक्ति है। మరి నీ లోపల దేవుని శక్తి ఏదండి? तो आपके अंदर परमेश्वर की शक्ति कहाँ है? దేవుని శక్తి ఎక్కడ? परमेश्वर की शक्ति किधर है? దేవుని అంటే దేవుడు అంటే ఎవరు? परमेश्वर मतलब कौन है? వాక్యం. वचन, వాక్యమే కదా దేవుడు. वचन ही परमेश्वर है ना। మనలో ఉండాల్సింది కూడా ఏంటి? हमारे अंदर भी क्या होना चाहिए? యేసుక్రీస్తు ప్రభుల వారు యోహాను సువార్త 15వ అధ్యాయంలో ఏం చెప్తున్నాడు? यीशु मसीह यूहन्ना सुसमाचार 15वां अध्याय में क्या कहता है? నా వాక్యము నీలో నిలిచి ఉండి అంటున్నాడు. आप मेरा वचन तुम्हारे अंदर बना रहे అప్పుడు మనం ఫలిస్తాము అని చెప్తున్నాడు. तभी हम फलवंत होंगे करके कहता అంటే है। ఆ వాక్యం మనలో ఉన్నప్పుడు जब वो वचन हमारे अंदर होगा మనలో ఇక్కడున్న ఈ 18 లక్షణాలతో కూడిన పాపం ఏది కూడా మనలో ఉండదు. तो ये 18 लक्षण से जो जुड़े हुए पाप है एक भी हमारे अंदर नहीं होगा। మనం అప్పుడు ఈ లక్షణాలను జయించిన శక్తిమంతులం అవుతాం. तब हम इन लक्षणों पर जीत पाए हुए शक्तिमान हो जाएंगे। ఇప్పుడు దేవునికి కావాల్సింది అలాంటి విశ్వాసులే. परमेश्वर को अब इस तरह के विश्वासी लोग चाहिए। కానీ ఈ దినాల్లో క్రైస్తవుల్లోనే కనిపిస్తారు, ఇంకా లేకిన్ వేరే చోట కనిపించరు. लेकिन आजकल ऐसे लोग क्रिश्चियनों में ही दिखाई देते हैं और कहीं ఇంకా नहीं दिखाई देते। ఏ ధర్మాన్ని లేక ఏ మతాన్ని ఆచరిస్తున్న వారిలో ఈ వేషధారులు లేక కపటులు లేక ఇలాంటి మనుషులు మనకి ఇంకొక చోట కనపడరు. कहीं और धर्म जाति में हमें ये जो दिखाने वाले डींगमार लोभी स्वार्थी अभिमानी नहीं दिखाई देते। ఈ కపటంతో కూడిన మనుషులు ఎక్కడ కనిపించరు. ये डींगमार और कपट से जुड़े हुए लोग कहीं और नहीं दिखाई देते। పైకి ఒకటి లోపల ఒకటి ఉండే మనస్తత్వం కలిగిన వారు ఎక్కడ ఎక్కువగా కనిపిస్తారు? अंदर एक बाहर एक ऐसा मन रखने वाले कहाँ ज्यादातर दिखाई देते हैं? క్రైస్తవ్యంలోనే. क्रिश्चियन में ही। ఎందుకంటే వేరే చోట మనసు మారాలన్న సందేశం లేదు. क्योंकि दूसरी जगह मन बदलना है करके संदेश नहीं है। కేవలం యేసుక్రీస్తు ప్రభుల వారి నుండి వచ్చిన సందేశమే మనసును నూతన పరచడం కోసం ఆశిస్తుంది. लेकिन यीशु मसीह की ओर से आया वो संदेश ही बताता है मन को बदलना है।
కాబట్టి మనలో దేవుని యొక్క వాక్యం నిలబడి ఉంది అంటే हमारे अंदर परमेश्वर का वचन स्थिर रहना है तो మనలో ఆ ఉన్న వాక్య యొక్క ప్రభావం కనిపించాలి. हमारे अंदर परमेश्वर के वचन का प्रभाव दिखाई देना चाहिए. అంటే మన నడవడిక మారినదిగా కనపడాలి. मतलब हमारा चाल चलन बदला हुआ दिखाई देना चाहिए. మనం మారాలంటే మనం అర్థం చేసుకోవాల్సింది ఎవరిని ముందుగా? हमें बदलना है तो सबसे पहले हमें किसको समझना है? యేసు క్రీస్తుని అర్థం చేసుకోవాలి. सबसे पहले यीशु मसीह को समझना है. ఆయన ఎందుకు వచ్చాడో అర్థం చేసుకోవాలి. क्यों आया समझना है. ఆయన ఎందుకు చనిపోయాడో కూడా మనకు తెలిసి ఉండాలి. वो क्यों मर गया इस बात को भी हमें जानना है. ఈ విషయాలు మనకు తెలిసి ఉంటే अगर ये सब बातें हमें पता होंगी तो మనము ఆ పాప లక్షణాలు కలిగి ఉండం. हम वो पाप के लक्षण अपने अंदर नहीं रखेंगे. తెలిసి ఉండటం మట్టుకే కాకుండా ఆ తెలిసిన ఆ మాటలు నమ్మి ఉంటే మనం ఎప్పుడు పాపం చేయం. सिर्फ जानना ही नहीं उस पर विश्वास करेंगे तो हम कभी भी वैसा पाप नहीं करेंगे. ఎందుకు వచ్చారు యేసుక్రీస్తు ప్రభుల వారి ఈ లోకానికి? क्यों आए यीशु मसीह इस दुनिया में? పాపాన్ని తీసివేయటానికి. पाप को निकालने के लिए. పాపం ఎక్కడుంది? पाप किधर है? మనుషుల్లో ఉంది. इंसानों में है. అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించే మహిమను పొందలేకపోతున్నారని రోమా 3:23 వింటున్నాం. रोमियो 3:23 में देखते हैं कि परमेश्वर का अनुग्रह सब लोग नहीं पा पा रहे. అందరూ రక్షించబడాలని దేవుని ఉద్దేశం. परमेश्वर की सोच तो है कि सब ఎందుకంటే उद्धार पाना है. అందరూ పాపులు కాబట్టి. क्योंकि सब पापी हैं. ఈ పాపులైన ప్రతి ఒక్కరిని పరిశుద్ధులుగా చేయడానికి యేసుక్రీస్తు ప్రభుల వారు ఈ లోకానికి వచ్చారు. सब पापी को पवित्र बनाने के लिए यीशु मसीह दुनिया में आया. అది చేయటం ఏంటో ఏదో సాధారణతో కూడిన పని కాదు. ऐसा करना साधारण काम नहीं है. ఏం చేశారు ఆయన? क्या किया उन्होंने? సిలువలో మన కోసం బ్రతికుండగానే బలి అయిపోయాడు. क्रूस पर हमारे लिए जीवित रहते हुए ही बलि हो गया. సజీవుడిగా బలి అయిపోయాడు. जीवित बलि हो गया. ఆయన సిలువ యాతనను ఒకసారి స్మరణకు తెచ్చుకుంటే మన ఒళ్ళు గొగ్గుర్లు పెడుతుంది. उसकी क्रूस की यातना को एक बार याद करेंगे तो हमारे पूरे रोंगटे खड़े हो जाएंगे. ఎందుకు ఆయన అన్ని బాధలు హింసలు అనుభవించాడు? क्यों उन्होंने इतनी परेशानी और हिंसा सही? మన పాపాలు ఆయన రక్తం ద్వారా తుడిచివేయబడాలి అని. हमारे पाप उसके लहू के द्वारा पूरी तरह मिट जाने हैं इसलिए. ఎందుకు ఆయన మన కోసం అలా చనిపోయింది? क्यों वो हमारे लिए इस तरह मर गया? ఆయన చనిపోకపోతే మనకి ఆయన రక్తం కార్చకపోతే మనకు పాప క్షమాపణ లేదు. वो लहू नहीं बहाता, मरता नहीं तो हमारे लिए पापों की क्षमा होती नहीं. మనం ఎక్కడ పాపులు అని అనుకుంటున్నారేమో. आप सोच रहे होंगे हम पापी कैसे हैं? ఇప్పుడు మనం చూసిన 2 తిమోతి 3వ అధ్యాయం 2వ వచనం నుండి 4వ వచనం వరకు ఉన్న అన్ని కూడా పాప లక్షణాలే. हमने दूसरा तिमोथी 3रा अध्याय दूसरे वचन से चौथे वचन तक जितनी भी बातें देखी हैं ये सब पाप के लक्षण हैं. ఇంకా మనం కొరింథీల్లోను ఎఫెసీలోను కొలస్సీల్లోను కూడా చూస్తాం. ఇంకా పాపంతో కూడిన లక్షణాలు శరీర కార్యాలు అన్నిటి గురించి మనకు తెలుసు. कोरिन्थियों में एफिसियों में भी हम देखते हैं पाप से जुड़े लक्षण क्या क्या हैं. అయితే వీటన్నిటి నుండి మనల్ని బయటకు తీయడానికి మనల్ని రక్షించడానికి యేసుక్రీస్తు ప్రభుల వారు ఈ లోకానికి వచ్చారు. इन सब से हमें बाहर निकालने के लिए, छुटकारा देने के लिए ही यीशु मसीह इस दुनिया में आया. వాటి నుండి మనం బయటికి రాకపోతే మనం పాపంలోనే ఉండి పాపంలో చనిపోయి నరకానికి వెళ్తాం. अगर इन चीजों से हम बाहर नहीं आएंगे तो पाप में ही रहकर, पाप में ही मरकर हम नरक में चले जाएंगे. ఆ నరకా నుండి మనల్ని రక్షించడానికి రక్షకుడైన యేసు వచ్చాడు. उस नरक से हमें बचाने के लिए उद्धारकर्ता यीशु मसीह आया. రక్షణ కోసం యేసయ్య మన కోసం వచ్చాడు. उद्धार के लिए ही यीशु मसीह हमारे लिए అంటే दुनिया में మనల్ని आया. రక్షించడానికే యేసయ్య వచ్చాడు. हमें उद्धार देने के लिए ही यीशु मसीह दुनिया में आया. అందుకే చూడండి యేసుక్రీస్తు ప్రభుల వారు విషయంలో పౌలు గారు ఏమంటాడు? 1 కొరింథీ 11లో చూస్తే पहला कोरिन्थी 11 में देखें पौलुस यीशु मसीह के बारे में क्या कहता है. ఆయన మరణమును గురించి మనం ప్రచారం చేయాలి అంటాడు. उसकी मृत्यु का प्रचार हमें करना है कहता है. ఎందుకు మరణం గురించి చెప్పాలి? क्यों उसकी मृत्यु के बारे में बताना है. మనం సహజంగా ఏదైనా చెప్పాలంటే ఏదైనా గొప్ప విషయాన్ని గురించి చెప్పాలి. అందరూ చనిపోతారు, మరి చనిపోయిన యేసుని గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన अगर విషయం हम किसी ఏంటి? के बारे में कुछ खास बताना चाहें तो कोई महान बात बताना चाहेंगे, लेकिन यीशु मसीह की मृत्यु के बारे में क्या बताना. सभी लोग मरते हैं, కానీ యేసుక్రీస్తు మరణము అందరి మరణం లాంటి మరణం కాదు. लेकिन यीशु मसीह की मृत्यु सबकी तरह नहीं है. ఆయన మరణం వెనుక మన పాపాలు ఉన్నవి, అందుకోసం ఆయన చనిపోయాడు అనే సత్యాన్ని లోకానికి చెప్పటం కోసం సాక్షులుగా ఉండమంటాడు. उसकी मृत्यु के पीछे हमारे पाप है, इसलिए उसको मरना पड़ा करके पूरी दुनिया को ये गवाही बतानी है. అయితే మనము యేసుక్రీస్తు మరణం గురించి చెప్పిన ప్రతిసారి సిలువను గురించి చెప్తాం. हम यीशु मसीह की मृत्यु के बारे में बताते समय हर बार क्रूस के बारे में बताते ఎందుకంటే हैं, ఆయన సిలువ మీద మరణించాడు. क्योंकि वो क्रूस पर मरा. అయితే 1 కొరింథీ పత్రిక 1వ అధ్యాయం 18వ వచనం ఏమంటుంది? पहला कोरिन्थियों पहला अध्याय 18वां वचन क्या कहता है. సిలువను గుర్చిన వార్త నశించు వారికి వెర్రితనంగా ఉంది అంటున్నాడు. वो कहता है क्योंकि क्रूस की कथा अनाश होने वालों के लिए मूर्खता है. ఎవరికి? किसके लिए. నశించే వారికి. नाश होने वालों के लिए. అంటే ఎవరైతే నేను పాపిని ఒప్పుకోడో, ఎవరైతే యేసుక్రీస్తు నా పాపాల కోసం చనిపోయారో నమ్మరో వాళ్ళు నశించిపోయే స్థితిలో ఉన్నారు. यीशु मसीह मर गया हमारे लिए, हमारे पापों के लिए करके जो विश्वास नहीं करते वो नाश हो जाएंगे. అలాంటి వాళ్ళకి ఈ మాటలు వెర్రితనంగా అనిపిస్తాయి. उन लोगों के लिए सारी बातें मूर्खता लगती हैं. చాలా మంది అంటారు మేము ఎక్కడ పాపం చేశామని. बहुत से लोग कहते हैं हमने कहाँ पाप किया.
అయితే ఇప్పుడు మనం చదువుకున్న విషయాలన్నీ ఆ మనుషుల్లో కనిపించడం లేదా? तो जो वचन में हमने बातें पढ़ी हैं वो क्या इंसानों के अंदर दिखाई नहीं देती? చెడ్డ కార్యాలు, చెడ్డ తలంపులు, చెడ్డ ఆలోచనలు ఎన్ని లోకంలో కనిపించడం లేదా? बुरे कार्य, बुरे विचार, बुरे सोच क्या लोगों में नहीं दिखाई दे रहे? ఒకవేళ లేనట్లయితే ఎందుకు ఈ పోలీస్ డిపార్ట్మెంట్లు, ఎందుకు కోర్టులు, ఎందుకు ఈ చట్టాలు? अगर ऐसे बुरी चीजें नहीं है तो क्यों ये पुलिस डिपार्टमेंट, क्यों ये कोर्ट, क्यों ये कानून? పాపం అనేది, తప్పు అనేది లోకంలో ఉందనే కదా. पाप और गलत इस संसार में है, इसलिए है ना. ఆ తప్పు చేసిన వానికి ఈ శిక్షని చెప్పడానికే కదా. जो ये गलती करते हैं उनको ये दंड दिया जाएगा, इसलिए है ना. కాబట్టి మనిషిలో ఈ తప్పిదం ఉందంటే ఆ మనిషి ఖచ్చితంగా పాపే. अगर इंसान के अंदर ये गलती है तो इंसान सच में पापी है. అయితే ఇది లోకంలో ఉన్న సహజ విషయం. ये संसार की तो सहज बात है. కానీ యేసుక్రీస్తు దగ్గరకు వచ్చిన వాళ్ళలో ఈ విషయాలు ఉండకూడదు. लेकिन यीशु मसीह के पास जो आ गए हैं उनके अंदर ये बातें नहीं दिखाई देनी चाहिए. అందుకంటున్నారు అట్టి వారితో విముఖుడిగా ఉండువు. इसलिए कहता है ऐसे लोगों से दूर रहना. కానీ అలాంటి వారితో విముఖుడిగా ఉంటాం, కానీ ఆదే వ్యక్తివి నీవైతే నీకు నువ్వు ఎలాగ దూరంగా ఉండగలుగుతావు? ऐसे लक्षण के व्यक्ति से तो हम दूर हो सकते हैं, लेकिन वही लक्षण तुम्हारे अंदर रहेंगे तो तुम अपने आप से कैसे दूर रहोगे? అయితే ఇక్కడ ఏమంటున్నాడు 1:18లో, 1:18 में क्या कहता है? కానీ రక్షించబడుచున్న మనకు దేవుని శక్తి. परंतु हम उद्धार पाने वालों के लिए परमेश्वर की सामर्थ है. ఇప్పుడు మనలో ఉండాల్సింది ఏంటి? अब हमारे अंदर क्या होना चाहिए? దేవుని శక్తి. परमेश्वर की सामर्थ. రక్షించబడే వారికి ఇది దేవుని శక్తి. సువార్త అనేది దేవుని శక్తి. उद्धार पाने वालों के लिए परमेश्वर का सामर्थ्य. సువార్త అంటే వాక్యం. सुसमाचार मतलब वचन है. అదే దేవుని శక్తి. वही परमेश्वर का शक्ति है. ఆ శక్తి మనలో ఉండాలి. यही शक्ति हमारे अंदर होनी ఆ चाहिए. శక్తితోనే ఇక్కడున్న ఈ 18 లక్షణాలను పారద్రోలాలి. इन्हीं शक्तियों से यहाँ पे जो 18 परमेश्वर के विरुद्ध के जो कार्य है उनको हटाना है. ఆ శక్తితోనే వాటిని దూరం తొలగించి వేయాలి. उसी शक्ति से इन सब चीजों को दूर कर देना है. అంటే రక్షణ ఇవ్వటములో సువార్తకున్న శక్తి. उद्धार देने में सुसमाचार के अंदर शक्ति है. అంటే ఈ సువార్తకి ఏ శక్తి ఉన్నది? सुसमाचार के अंदर कौन सी शक्ति है? రక్షించే శక్తి ఉన్నది. उद्धार करने की शक्ति है. రక్షణ ఎప్పుడు దొరుకుతుంది? उद्धार कब मिलेगा? యేసు ప్రభుల వారిని హృదయములో చేర్చుకున్నప్పుడు. यीशु मसीह को अपने हृदय में स्वीकार करने से. ఎప్పుడు చేర్చుకోగలుగుతాం? तब कब हम स्वीकार कर सकते నేను हैं? పాపిని అని గ్రహించినప్పుడు. मैं पापी हूँ करके अपने आप को समझने पर. ఆ గ్రహించిన వ్యక్తి ఆ పాపాలు ఒప్పుకున్నప్పుడు యేసుక్రీస్తు రక్తం మనల్ని ప్రతి పాపం నుండి పరిశుద్ధులుగా చేస్తుంది. जो समझ लेगा मैं पापी हूँ और पश्चाताप करेगा तो प्रभु यीशु मसीह का लहू उसको पाप से छुटकारा दे देगा. అందుకే రోమీయులకు రాసిన పత్రిక 1:16లో కూడా చూడండి ఏం రాస్తుందో. इसलिए रोमियो की पत्री 1:16 में क्या लिखा है देखेंगे. क्योंकि मैं सुसमाचार से नहीं लज जाता, इसलिए कि वह हर एक विश्वास करने वाले के लिए पहले तो यहूदी फिर यूनानी के लिए उद्धार के निमित्त परमेश्वर की सामर्थ है. ఆ సువార్త ఏంటంట? सुसमाचार क्या है? సువార్త రక్షణ. ముందైతే 16 వచనంలో స్టార్టింగ్ లోనే ఉంటది. సువార్తను రక్షణ కలుగు చేయుటకు అది దేవుని శక్తి అయి ఉన్నది అంట. यहाँ पहले लिखा है सुसमाचार और उद्धार देने के लिए परमेश्वर की शक्ति है. సువార్త ఏంటి? सुसमाचार क्या है? దేవుని శక్తి. परमेश्वर की शक्ति है. దేవుని శక్తి అంటే ఏంటి? परमेश्वर की शक्ति मतलब మనకు क्या है? రక్షణ కలుగు చేసేది. हमें जो उद्धार देता है, అంటే మనల్ని పాపాల నుండి విమోచించేది. मतलब हमें पापों से छुटकारा देता నరకం है, నుండి మనల్ని తప్పించేది. नरक से हमें बचाता है. అంటే మనలో ఈ యొక్క చెడ్డ గుణాలన్నీ లేకుండా తోలివేసేదే దేవుని శక్తి. मतलब ये सारे जो गलत कार्य है हमारे अंदर ना रखते हुए उसे हटाना ही परमेश्वर की शक्ति है. నేను బలహీనమ్మా, అబద్ధాలు ఆడకుండా ఉండలేకపోతున్నాను అంటారు కొంతమంది మంచి భక్తులు. कुछ जो अच्छे भक्त होते हैं वो कहते हैं मैं कमजोर हूँ, इन कमजोरियों को अपने अंदर से मैं हटा नहीं पा रहा. అంటే ఉదాహరణకి నేను బూతులు ఆడకుండా ఉండలేకపోతున్నాను, उदाहरण के तौर पे मैं गालियां दे बिना नहीं रह पा रहा, లేక బీడీలు తాగకుండా या ఉండలేకపోతున్నాను, बीड़ी पिए बिना नहीं रह पा रहा, సహించకుండా ఉండలేకపోతున్నాను, मैं सह नहीं पा रहा, ఓర్చుకోలేకపోతున్నాను मैं सह नहीं पा रहा. అంటారు కదా. कहते हैं ना, అంటే బలహీనత. मतलब कमजोरी. శారీరక పరమైనది కాదు ఇది, ये शारीरिक रूप की कमजोरी नहीं है, ఆత్మపరమైన బలహీనత. ये आत्मिक कमजोरी है. అయితే దీన్ని పారదోలటానికి వాక్యం అనే శక్తి మనకు కావాలి. इसको भगाने के लिए वचन की शक्ति हमें चाहिए. ఆ శక్తి కలిగినప్పుడే మనం నిజంగా దేవుని దృష్టికి యథార్థవంతులమి, ఆయన యందు సంపూర్ణమైన భయభక్తులు చూపేవాళ్ళమి. ऐसी शक्ति होगी तभी परमेश्वर के सामने हम खड़े होंगे और परमेश्वर का शक्ति हमारे अंदर होगा. లేకపోతే ఇక్కడ హేళన పాలయ్యేది ఎవరో చెప్పండి. तो यहाँ पे कौन मजाक बन जाएगा बताइए. మనం పైకి భక్తి ఉంది, हमारे पास तो ऊपर से भक्ति है, ఏ లక్షణాలు ఉండకూడదు ఆ లక్షణాలన్నీ మనలో ఉన్నాయి. जो लक्षण हमारे अंदर नहीं होने चाहिए सारे लक्षण हमारे अंदर है. క్రైస్తవ్యానికి ముందుగా ఉన్న పునాది ఏంటంటే ప్రకటించండి, ప్రకటించండి, ప్రకటించండి. क्रिश्चियन का सबसे पहला नींव क्या है? प्रचार करो, प्रचार करो. మన క్రైస్తవ బోధలో ఉన్నది ఏంటి? ఫస్ట్ ఏ సందేశంలో ఏ మత బోధనలో లేదు ప్రకటించండి అనేది, మనకు మాత్రమే ఇవ్వబడింది ప్రకటించండి అని. हमारा पहला सुसमाचार क्या है? जिन्होंने उद्धार पाए क्रिश्चियन लोगों में, आप सुसमाचार बताओ. ఏంటి
సువార్తలో ఉన్నదేంటి? सुसमाचार में क्या है? పాపినిమైన మనిషిని పరిశుద్ధునిగా చేసే విధానం ఉన్నది. पापी इंसान को पवित्र बनाने का तरीका है. నరకమునకు వెళ్లే మనిషిని తప్పించి స్వర్గానికి చేర్చే విధానం కనిపిస్తుంది. नरक में जाने वाले इंसान को बचाकर स्वर्ग ले जाने वाला అది तरीका दिखाई సువార్త देता है. రక్షణ కలుగు చేసే దేవుని శక్తి అయి ఉన్నది. ये सुसमाचार उद्धार देने वाला परमेश्वर की शक्ति है. అయితే మనలో గనక బలహీనత ఉంటే మన దేవుని సన్నిధిలో ప్రార్థన చేసుకోవాలా. अगर हमारे अंदर कमजोरी है तो प्रभु के सम्मुख हमें प्रार्थना करना నువ్వు चाहिए. అదే పాపంలో అదే బలహీనతలో గనక ఉన్నావు అనుకో, अगर उसी पाप में उसी कमजोरी में आप रहोगे तो హేళన పాలయ్యేది సువార్త. आपकी वजह से सुसमाचार का मजाक होगा. సువార్త అనగా వాక్యం హేళన పాలవుతుంది. सुसमाचार मतलब वचन का मजाक होगा. వాక్యం అనగా యేసయ్య హేళన పాలవుతాడు. वचन मतलब यीशु मसीह का मजाक होगा. యేసయ్య హేళన పాలవుతున్నాడు అంటే సృష్టికర్త అయిన దేవుడి హేళన यीशु పాలవుతాడు. मसीह का मजाक होगा तो सृष्टिकर्ता परमेश्वर का मजाक होगा. అంటే ఆ దినాల్లో కూడా అలాంటి భక్తి పనులు ఉన్నారు కాబట్టి పౌలు గారు తిమోతి గారితో అంటున్నారు, ఇదిగో ఇలాంటి మనస్తత్వాలు కలిగిన వారు ఉన్నారు, అయితే వీళ్ళ దగ్గర భక్తి ఉంది కానీ దేవుని శక్తి లేదు వీళ్ళ దగ్గర. उन दिनों में भी ऐसे भक्ति दिखाने वाले लोग थे, तभी पौलुस तिमोथी से कहता है उनके पास भक्ति तो है लेकिन परमेश्वर की शक्ति नहीं है. అయితే ఇప్పుడు మనలో కావాల్సిందేంటి? तो हमारे अंदर अभी क्या चाहिए? నోటితోనైతేనేమో ఒప్పుకుంటున్నాం యేసుక్రీస్తు ప్రభు అని, मुंह से तो अंगीकार करते हैं कि यीशु मसीह ही प्रभु है, హృదయంలో విశ్వసిస్తున్నాం. हृदय में भी विश्वास करते हैं. ఎలాగ రోమ పత్రిక 10వ అధ్యాయం 9వ వచనంలో చూస్తే रोमियो 10:9 में अगर देखें ఏమని చెప్తుంది వాక్యము? वचन क्या कहता है? రక్షణ కలగాలంటే ఏం చేయాలని చెప్తుంది? उद्धार आना है तो क्या करना है? कि यदि तू యేసు ప్రభు అని నీ నోటితో ఒప్పుకొని దేవుడు మృతుల్లో నుండి ఆయనను లేపెనని నీ హృదయమందు విశ్వసించిన ఎడల నువ్వు రక్షించబడదువు. कि यदि तू अपने मुंह से यीशु को प्रभु जानकर अंगीकार करे और अपने मन में विश्वास करे कि परमेश्वर ने उसे मरे हुओं में से जिलाया तो तू निश्चय उद्धार पाएगा. అంటే నోటితో ప్రభు అని ఒప్పుకోవాలట, मुंह से अंगीकार करना है कि वो प्रभु है, హృదయంలో విశ్వసించాలట. हृदय से विश्वास करना है. హృదయంలో విశ్వసించింది లేనిది ఎవరికి తెలియదు. आप हृदय में आपने विश्वास करा है या नहीं किसी को नहीं पता. అయితే నోటితో మాత్రం ఒప్పుకుంటాం, ఎందుకంటే అందరికి కనపడే పైకి భక్తి అందరం పాటిస్తాం. मुंह से तो हम अंगीकार करते हैं क्योंकि ये सबको दिखाई देता है, सब लोग इसका पालन भी करते हैं. ఎందుకంటే పైకి కనపడే భక్తి ఇదే, क्योंकि बाहरी तौर पर भक्ति यही है, दिखाई నోటితో देने वाली. ఒప్పుకుంటాం, मुंह से तो अंगीकार करेंगे అయితే హృదయంలో విశ్వసించాలి. लेकिन मन से भी विश्वास करना है. అంటే హృదయం గనక నమ్మితే, మనసు మారి నూతనమైతే, अगर हृदय विश्वास करता है, मन बदलकर अगर नया हो जाता है, మన నోటితో ప్రభు అని ఒప్పుకుంటున్నామే, हम मुंह से प्रभु करके स्वीकार करते हैं ना, నిజంగా ఆ ప్రభువుకు దాసులుగా జీవిస్తాం. तो सच में हम उस प्रभु के दास बनकर जिएंगे. అంటే ప్రభు అంటే ఎవరు? प्रभु मतलब कौन है? మన పైన అధికారి. हमारे ऊपर अधिकार रखने वाला. నాకు ఉన్న సమస్తం మీద అధికారి ఆయనే. मेरे अंदर जो भी है सब कुछ पर अधिकार रखने वाला वही है. ఏమంటుంది వాక్యం? ఏమంటుంది? वचन क्या कहता है? నీ ప్రవర్తన అంతటి విషయంలో సామెతల గ్రంథంలో చూడండి ఏమంటున్నాడు. देखिए नीति वचन में क्या कहते हैं, तेरे हर चाल चलन में. 3వ అధ్యాయము नीति वचन 3रा अध्याय 6వ వచనాన్ని చూడండి 6वें वचन को देखिए ఏమని చెప్తుందో. क्या कहता है, उसी को स्मरण करके सब काम करना तब वह तेरे लिए सीधा मार्ग निकालेगा. 3:6 నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారమునకు ఒప్పుకొనుము. సామెతల గ్రంథం 3వ అధ్యాయం 6వ వచనం హిందీలో వెనక ముందేమనుందేమో చూడండి. నీ స్వబుద్ధిని ఆధారం చేసుకోనుక నీ పూర్ణ హృదయం अपनी दृष्टि में बुद्धिमान न होना, यहोवा का भय मानना और बुराई से अलग रहना. ఏది కూడా కాదండి. ఇక్కడ చూడండి తెలుగులో స్పష్టంగా 3:6లో ఉంది, 5 నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారమునకు ఒప్పుకొనుము. ఏం చెప్తున్నాడు? क्या कहता है? నీ ప్రవర్తన అంతటి మీద ఆయన అధికారాన్ని ఒప్పుకో. आपके हर चाल चलन पर उसी का अधिकार है कर को आपको मानना है. ఎవరైనా ఆఫీసర్ ఉన్నారు, आपका कोई ऑफिसर है, బెల్ కొట్టాడు, उसने घंटी बजाई, గబగబా వెళ్ళి చెప్పండి అయ్య గారు అని వంగిపోతాం. हम जल्दी जाके उसके सामने हाथ जोड़कर खड़े हो जाते हैं, చెప్పండి అయ్య గారు అని. बताइए. ఆయన ఏం చెప్తే అది చేయాలి. जो वो कहेगा वो हम करने के लिए तैयार हो जाते हैं. అప్పుడే అధికారిని మనం గౌరవించినట్లు. तभी हम उस अधिकारी का इज्जत करते हैं. అలాగే ఇక్కడ వాక్యం ఏం చెప్తుంది? इसी तरह वचन क्या बताता है यहाँ पर? నీ ప్రవర్తన అంతటి మీద ఆయన అధికారానికి ఒప్పుకో అంటుంది. आपके पूरे चाल चलन पर उसी के अधिकार को आप मानो. అప్పుడే నువ్వు యేసుక్రీస్తును నిజంగా ప్రభువు అనగలిగే హక్కుదారుడివి. तभी आप यीशु मसीह को सच में ये मेरा प्रभु है कहने का अधिकार है आपके पास. ప్రభు అనే మాట ఏదో సాధారణమైన మాట అనుకోకండి. प्रभु जो बात है ये साधारण बात है करके मत सोचिए. ప్రభు అనగా నీ ప్రవర్తన మీద అధికారం కలిగిన వాడు. प्रभु मतलब आपकी सब चाल चलन पर अधिकार रखने
वाला। ఇక్కడ ఏవైతే మన తిమోతి పత్రిక 3వ అధ్యాయంలో చదువుకున్నామో जो यहाँ हमने तिमोथियुस की पत्री 3 अध्याय में पढ़ा है, ఈ ఈ చెడ్డ గుణాలన్నిటిని విషయంలో ये सारे जो बुरे चाल चलन है इसके विषय में ఆయన తప్పని చెప్తున్నాడు. वो कहता है ये गलत है। దేవుని శక్తి లేని వాళ్ళలో ఈ లక్షణాలు ఉంటాయి అని परमेश्वर చెప్తున్నాడు. की शक्ति जिसके पास नहीं है उनके अंदर ऐसे लक्षण होते हैं करके ఇలాంటి बता रहा వాళ్ళందరూ है। కూడా పైకే భక్తి చూపే వాళ్ళు గాని లోపల ఏం సారం లేదని చెప్తున్నాడు. ऐसे लोग सिर्फ ऊपर से भक्ति दिखाते हैं, अंदर कोई भी शक्ति नहीं है करके बताता है। అలాంటి వారు యేసుక్రీస్తుని ప్రభు అంటే ఆయన నవ్వుకుంటాడు. ऐसे लोग अगर यीशु मसीह को प्रभु करके बोलेंगे तो यीशु मसीह हंसेगा। ఎప్పుడు మనం ప్రభు అని పిలుస్తాం? कब हम प्रभु बुलाते हैं? మనకు బాధలు వచ్చేవు, जब हमारे जीवन में कोई परेशानी సమస్యలు आए, వచ్చేవు, समस्याएं आ जाए। ముఖ్యంగా ఇప్పుడు కరోనా వస్తుంది. खास तौर पर अभी कोरोना है, ఇప్పుడు ఏమంటాం? अभी क्या बोलते हैं? ప్రభు 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 అయ్యా 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 ప్రభు ప్రభు నాయనా కాపాడయ్యా కాపాడయ్యా అంటాం. हे प्रभु हे पिता हमें बचाओ बचाओ करके बोलते हैं। ప్రభు అనే మాటకు అర్థం ఏంటి? प्रभु की बात का मतलब क्या है? మన ప్రవర్తన మీద ఆయన అధికారం ఉండాలి. हमारे चाल चलन पर उसका अधिकार అంటే होना మన चाहिए। సొంత ఉద్దేశం, మన స్వభావం, మన ఆలోచన, మన తలంపులు నాకు పుట్టినప్పటి నుంచి ఇదే అలవాటండి అనే పద్ధతులు ఉండకూడదు. हमारा खुद का विचार, खुद का सोच, कुछ की बातें, बचपन से मेरी यही आदत है ऐसा बोलना भी हमारे अंदर नहीं होना चाहिए। మనం పూర్తిగా మారిన వారిగా ఉండాలి. हमें पूरी तरह बदलना चाहिए। ఎలాగా బాప్తిసం తీసుకోవడానికి వచ్చిన వాళ్ళతో యోహాను గారు ఏమంటున్నాడు? जिस तरह बपतिस्मा लिए हुए लोग आते हैं तो उनसे बपतिस्मा देने वाला यूहन्ना क्या कहता है? మారు మనసుకు తగిన ఫలాలు ఫలించండి. मन फिराओ के योग्य फल लाओ। నేను మారిపోయాను అంటే ప్రపంచానికి తెలీదు. मैं बदल गया बोलेंगे तो दुनिया को पता नहीं चलेगा। నువ్వు మారిపోయానన్న మాట తెలుసు కానీ నువ్వు ఎంత మారేవు అనేది నీ ప్రవర్తన బట్టి తెలుస్తుంది. आपने बोला मैं बदल गया, ये बात जानते हैं, लेकिन कितना बदले हो आपकी चाल चलन से ही पता चलेगा। కాబట్టి నీ ప్రవర్తన తెలియపరచాలి, నువ్వు మారేవా లేదా. आपके चाल चलन को ही बताना है कि आप बदले हो या नहीं। అలాగే నువ్వు ప్రభు అన్నదాన్ని బట్టి దేవుడు నిజంగా తెలుసుకొని ఉండాలి, నువ్వు నిశ్చయంగా ఆయన ప్రభువుగా అంగీకరించావు. इसी तरह आप प्रभु बोलते हो तो प्रभु को ये जानकारी होनी चाहिए कि सच में आपने प्रभु को दिल से अंगीकार किया है। అది ఎవరు చూస్తారు? ये बात कौन देखेगा? యేసుక్రీస్తు ప్రభుల వారి గురించి యోహాను సువార్తలు అంటాడు 2వ అధ్యాయం ఆఖరి వచనంలో. यूहन्ना सुसमाचार 2 अध्याय आखिरी वचन में यीशु मसीह के बारे में कहते हैं, ఆయన అందరి ఆంతర్యాలను ఎరిగిన వాడు, ఆయనకి ఎవరు ప్రత్యేకంగా చెప్పాల్సిన वो అవసరం లేదు. सबकी मन की गहराई को जानने वाला परमेश्वर है, इसको कोई बताने की अब जरूरत ही नहीं है। అంటే మనకున్న స్వభావాలన్నిటిని విడిచిపెట్టుకొని మనం నడిచే ప్రతి నడక కూడా ఆయన ఉద్దేశానుసారంగా ఉన్నప్పుడే ఆయనను మన మీద అధికారిగా మనం ఒప్పుకున్నప్పుడు, अपने अपने हर खुद के स्वभाव को छोड़कर प्रभु जैसे है वैसे चलेंगे तो तभी वो हम पर अधिकार रखने वाला होगा। అప్పుడే మనం ఆయన ప్రభు అని పిలిస్తే तब हम प्रभु करके उसको बुलाएंगे तो ఆయన వెంటనే మన ప్రార్థనకే ప్రతిఫలం ఇస్తాడు. तुरंत हमारे प्रार्थना का जवाब वो देगा। అందుకే సామెతల గ్రంథం 1వ అధ్యాయంలో చాలా చక్కగా చెప్తాడు, इसलिए नीति वचन पहले अध्याय में अच्छे से कहता है, నేను నిన్ను గద్దించినప్పుడు నువ్వు ఆలకించలేదు, जब मैंने तुझे डांटा तूने नहीं सुना, నేను నీతో తెలియపరిచినప్పుడు నా సందేశానికి నువ్వు చెవియొగ్గలేదు, जब मैंने तुझे बताया तूने मेरी शिक्षा पर कान नहीं लगाया, అయితే నీకు ఆ ఉపద్రవం వచ్చినప్పుడు నేను నీ ప్రార్థన వినను అంటాడు. जब तू संकट में पड़ेगा तो मैं तेरी प्रार्थना को नहीं सुनूंगा करके कहता है। ఆయన మన నుంచి ఆశించేది ఏం చెప్పండి? हम उससे क्या चाहते हैं बताइए? మీకాలో తెలియపరుస్తాడు. मीका में बताता है ఏంది ఆయన మనతో కోరుకునేది? మనతో वो हमसे क्या चाहता है? కనికరము, दया, ప్రేమ, प्यार, విశ్వాసము, विश्वास, న్యాయంగా నడుచుకోవడం. न्याय से चलना, ఇదే కదా ఆయన మనతో కోరుకునేది. यही चाहता है वो हमसे। పరిశుద్ధమైన జీవితం నడవమనే కదా ఆయన కోరుకునేది. पवित्र चाल चलन हमारे अंदर चाहता है वो। మనం వాటిని ఆలకించకుండా, हम उस पर ध्यान न देते हुए, ఆ విధంగా మనసును మార్చుకోకుండా, हम अपने मन को नहीं बदलेंगे, పైకి కనపడే భక్తి అంతా చేసుకుంటూ, ऊपरी तौर पे दिखाई देने वाली सारी भक्ति करते అది हुए, ఇచ్చే విషయంలోనైనా సరే शायद वो देने के विषय में हो, ధారాళంగా ఇచ్చుకుంటూ, खुल्लम खुल्ला देते हुए, పెద్ద పెద్ద ప్రార్థనలు చేస్తూ, बड़ी बड़ी प्रार्थनाएं करते हुए, మంచిగా క్రైస్తవ భాష మాట్లాడుతూ, अच्छे से क्रिश्चियन की भाषा बातें करते हुए। క్రైస్తవ భాష అంటే ఏంటి? क्रिश्चियन लोगों की भाषा मतलब क्या है? ఏదన్నా ఒక మాట చెప్పాలనగానే ప్రైజ్ ది లార్డ్ హల్లెలూయా, कुछ भी बात बतानी हो, प्रेज द लॉर्ड हालेलुया, ఆమేన్, आमीन, స్తోత్రం, स्तुति हो। అబ్బా ఎంత గొప్ప దేవుడు. कितना महान परमेश्वर है। అంటే క్రైస్తవ భాష మనకు అర్థమైపోతుంది, మాటల బట్టి తెలిసిపోతుంది వీళ్ళు క్రైస్తవులై ये ఉంటారు. क्रिश्चियन की भाषा है, उनकी बातें सुन के हमें पता चल जाता है ये क्रिश्चियन है। మంచిది, ఇది ఉండాల్సిందే. अच्छी बात है, ये जरूर होना चाहिए। కేవలం అంతవరకే ఉందా? क्या सिर्फ इतना ही है? అయితే దేవుడు అంటున్నాడు, అలాంటి స్వభావం గల వాళ్ళతో నువ్వు విముఖుడిగా ఉండు అంటే, ఆ స్వభావం నీలో ఉంటే నీకు నువ్వు ఎలా విముఖుడిగా ఉండగలుగుతావు? लेकिन परमेश्वर कहता है ऐसे स्वभाव के लोगों से दूर रहना। अगर ऐसा ही स्वभाव आपके अंदर है तो आप अपने आप से कैसे दूर रह पाओगे? అయితే ఇప్పుడు ఏం చేయాలా? तो अभी क्या करना चाहिए? నీలో నుండి ఆ స్వభావాన్ని నువ్వు తీసివేసుకో. अपने अंदर से उस स्वभाव को आपको निकालना है। అప్పుడే నువ్వు యేసుక్రీస్తును ప్రభువుగా నోటితో అంగీకరించినట్లు, तभी आप यीशु मसीह को प्रभु के रूप में अपने मुंह से भी अंगीकार करते हो। లేకపోతే నువ్వు హృదయంలో విశ్వసించావంటే ఎవరికి తెలుస్తుంది? हृदय में आपने विश्वास किया है तो ये किसको पता चलेगा? హృదయంలో నిజంగా విశ్వసిస్తే अगर हृदय में सच में विश्वास किया है तो నోటి నుండి వచ్చేవి కూడా నిజంగా మంచిగానే ఉంటాయి.
मुंह से आने वाली भी सच में अच्छी बातें ही होंगी। కానీ వేషధారులని ఎవరు అంటున్నాడు దేవుడు? लेकिन ये जो भेष बनाने वाले हैं किसको कहता है? హృదయం మారదు, हृदय तो नहीं बदलता, హృదయంలో ఉండాల్సిన మంచి లక్షణాలు ఉండవు, हृदय के अंदर जो अच्छे लक्षण होने हैं वो नहीं होते, మారు మనసు పొందిన కొత్త లక్షణం ఏమీ కనిపించదు. मन फिराए हुए नए लक्षण कुछ भी नहीं दिखाई देते। పైకి మాత్రం క్రైస్తవ భాష మాత్రం చక్కగా, క్రైస్తవ లాంగ్వేజ్ మాత్రం బాగుంటది. ऊपरी तौर पे क्रिश्चियन का लैंग्वेज तो बहुत अच्छा होता है। అందుకే 2వ తిమోతి పత్రిక 2వ అధ్యాయం 21వ వచనంలో చూడండి. इसलिए दूसरा तिमोथियुस दूसरा अध्याय 21 वचन देखिए, ఎవడైనను వీటిలో చేరక తన్ను తాను పవిత్రపరచుకొనిన ఎడల వాడు పరిశుద్ధపరచబడతాడు అంటున్నాడు. यदि कोई अपने आप को इनसे शुद्ध करेगा तो वह आदर का बर्तन और पवित्र ठहरेगा। ఏటిలో చేరక ఈ किसमें शामिल చెడ్డ नहीं हुआ? స్వభావాలు కలిగి ఉండకుండా ఉంటే ये बुरे स्वभाव उनके अंदर नहीं होंगे तो ఆయన ఎలా ఉంటాడంట? वो कैसा होगा? వాటిలో చేరక పరిశుద్ధపరచబడిన వాడిగా ఉంటాడు. वो पवित्र ठहरेगा करके लिखा है। ఇంకేమంటున్నాడు 19వ వచనంలో కింద చూస్తే, 19वें वचन में नीचे देखे तो ప్రభువు నామమును ఒప్పుకొను ప్రతివాడును దుర్నీతి నుండి తొలగిపోవాలి. जो कोई प्रभु का नाम लेता है वह अधर्म से बचा रहेगा। మనం రోమపత్రిక 10:9లో చూసాం, हमने रोमियो की पत्री 10:9 में देखा, యేసుక్రీస్తును ప్రభు అని ఒప్పుకొని అని. यीशु मसीह को प्रभु करके अंगीकार करके। ఈ ప్రభు నామాన్ని ఒప్పుకునే ప్రతివాడు ఎలా ఉండాలంట? प्रभु के नाम को अंगीकार करने वाले को कैसे रहना चाहिए? ఇక్కడ 2వ అధ్యాయం 19వ వచనంలో ఏం చెప్తున్నాడు? यहाँ दूसरे अध्याय 19वें वचन में क्या कहता है? దుర్నీతి నుండి తొలగిపోవాలట. अधर्म से दूर रहना है उसे। ఇప్పుడు మనం క్రైస్తవులం అంటే ప్రభు నామాన్ని ఒప్పుకునేవారు. हम क्रिश्चियन मतलब प्रभु के नाम को लेने वाले हैं, అయితే మనలో దుర్నీతి అనేది तो ఉండకూడదు, हमारे अंदर अधर्म नहीं होना चाहिए, మనలో చెడ్డ లక్షణాలు हमारे ఉండకూడదు. अंदर बुरे लक्षण नहीं होने चाहिए। ఇలాంటి వాటిలో మనము ఉండకుండా వాటికి దూరంగా ఉన్నప్పుడే మనం పరిశుద్ధులుగా ऐसे ఎంచబడతాం. लक्षण हमारे अंदर ना रहे और हमसे दूर रहेंगे तभी हम पवित्र गिने जाएंगे। అందుకే 1వ కొరింథీ పత్రిక 5వ అధ్యాయం 11, 13 వచనాల దాకా చూడండి. इसलिए आइए पहला कोरिन्थियों 5वां अध्याय 11వ వచనం నుండి 11वें वचन से 13వ వచనం వరకు చూద్దాం. 13वां वचन तक देखेंगे। మనందరికి తెలిసిన విషయమే, हम सब जानते हैं इस बात को, సహోదరుడు అనబడిన వాడెవడైనను జారుడు గాని, లోభి గాని, విగ్రహారాధకుడు గాని, తిట్టుబోతు గాని, త్రాగుబోతు గాని, దోచుకునేవాడు గాని అయి ఉన్న ఎడల అట్టి వానితో సాంగత్యము చేయకూడదు, భుజింపను కూడదని మీకు వ్రాయిచున్నాను. వెలుపలి వారికి తీర్పు తీర్చట నాకేలా, వెలుపలి వానికి దేవుడే తీర్పు తీర్చును గాని మీరు లోపల వానికి తీర్పు తీర్చువారు గనుక ఆ దుర్మార్గుని మీలో నుండి వెలివేయుడి అని చెప్తున్నాడు. पर मेरा कहना यह है कि यदि कोई भाई कहलाकर व्यभिचारी या लोहीबी या मूर्ति पूजक या गाली देने वाला या पियक्कड़ या अंधेर करने वाला हो तो उसकी संगति मत करना, वरन ऐसे मनुष्य के साथ खाना भी ना खाना, क्योंकि मुझे बाहर वालों का न्याय करने से क्या काम? क्या तुम भीतर वालों का न्याय नहीं करते? परंतु बाहर वालों का न्याय परमेश्वर करता है, इसलिए उस कुकर्मी को अपने बीच में से निकाल दो। ఇక్కడ ఏం చెప్తున్నాడు? क्या कहता है यहाँ पर? లోపల వాళ్ళంటే ఎవరు? अंदर के लोग मतलब कौन है? యేసుక్రీస్తు నామాన్ని ఒప్పుకున్నవారు. यीशु मसीह के नाम को अंगीकार करने वाले। ఇలాంటి వాళ్ళల్లో ఈ స్వభావం కలిగిన వాళ్ళు ఎవరన్నా ఉంటే ऐसे लोगों में ऐसा स्वभाव रखने वाले लोग कोई है तो అలాంటి వారితో సాంగత్యం చేయకు. उनके साथ कोई संगति ना करो। పౌలు గారు ఇక్కడ చెప్పడం ఉద్దేశం ఏంటంటే సంఘంలో అలాంటి వాళ్ళు ఉంటే వాళ్ళతో జాగ్రత్తగా ఉండు. पौलुस का कहना है कलीसिया में ऐसे लोग हों तो ध्यान से रहना। అయినా బయట వాళ్ళకి తీర్పు తీర్చడం మనకెందుకు అంటే సంఘం బయట వారి విషయంలో మనకెందుకు? कलीसिया के जो बाहर रहने वाले हैं उनका न्याय क्या करना, उनसे हमें क्या लेना देना है। అయితే లోపటి వారి విషయంలో అని చెప్తున్నాడు. लेकिन जो भीतर वाले हैं उनके विषय में कहता है ఆ దుర్మార్గుని మీలో నుండి వెలివేయుడి. उन कुकर्मी को अपने बीच से निकाल दो। అంటే సంఘంలో నుండి వెలివేసే ముందు మనాలో నుండి నీలో నుండి వెలివేయాలి, అది విషయం. कलीसिया से दूर करने से पहले हमारे अंदर से तुम्हारे अंदर से उन कार्यों को दूर करना है। అంటే ముందు నీవు సంఘంగా ఉన్నావా? सबसे पहले क्या आप कलीसिया हो? సంఘం అనగా పరిశుద్ధమైనది. कलीसिया मतलब पवित्र है। నువ్వు పరిశుద్ధంగా ఉన్నావా? क्या तुम पवित्र हो? నీ తలంపుల్లో ఇక్కడ ఈ రోజు మనం చదివిన 2వ అధ్యాయంలోని ఆ 3వ వచనం నుండి 3వ అధ్యాయంలోని 5వ వచనం వరకు 2వ తిమోతిలో ఉన్న విషయాలు ఏమైనా ఉన్నాయా? क्या तुम्हारे अंदर दूसरा तिमोथी 3रा अध्याय 2 से लेकर 4 वचन तक जो हमने पढ़े हैं वो लक्षण है क्या? లేక ఇక్కడ 1వ కొరింథీ 5వ అధ్యాయం 11వ వచనంలో లక్షణాలు ఏమన్నా ఉన్నాయా? या पहला कोरिन्थियों 5वां अध्याय 11वें वचन में हमने जो पढ़ा है वो लक्षण तो नहीं है। ఆ దుర్మార్గుడు ఏమన్నా నీలో ఉన్నాడా? क्या वो दुष्ट आपके अंदर तो नहीं है? ఎవరు? कौन? హంతకుడు, అబద్ధికుడు, हत्या करने वाला, झूठा, धोखा देने वाला, शैतान, సాతాను, शैतान, మోసపరిచేవాడు. धोखा देने वाला నువ్వు है। చాలా భక్తి పాటిస్తున్నావు, आप बहुत अच्छी भक्ति कर रहे నువ్వు हो, చాలా చక్కగా నడుస్తున్నావు భక్తి జీవితాన్ని. भक्ति के जीवन में अच्छे से चल रहे हो, లేక కానీ లోపల ఈ స్వభావాన్ని ఇలాగే ఉంచని ఎవరు చూస్తున్నారులే? लेकिन इस अंदर के स्वभाव का ऐसे ही रहने दो, कौन देख रहा है? దీనితో దేవునికి పనే ఉంది, इससे प्रभु का कोई काम नहीं సంఘానికి है, పని లేదు. कलीसिया को भी कोई काम नहीं है। పర్వాలేదు, ఈ భక్తి చాలు. कोई फर्क नहीं पड़ता, इतनी
इतनी भक्ति काफी అయితే है। భక్తితో పాటు భయం అవసరం లేదు అని సాతానుడు ఆ దుర్మార్గుడు బోధిస్తూ ఉంటాడు. लेकिन शैतान जो दुष्ट है कहता है भक्ति के साथ इन सब चीजों का कोई कनेक्शन नहीं है। కానీ ఆ మోసగాడి మాటల్లో పడకూడదు. उस धोखे में हमें नहीं आना चाहिए। అందుకంటున్నాడు ఆ దుర్మార్గు నుండి మనలో నుండి మనమే వెలివేయాలట. इसलिए कहता है उस दुष्ट को हमारे अंदर से हमें ही निकालना है। ఇప్పుడు నాలో ఏ లక్షణం ఉన్నదో నాకే గాని మీకు తెలుసా? मेरे अंदर क्या लक्षण है वो मुझे ही पता है। क्या आपको पता है? నీలో ఏ లక్షణం ఉందో నీకే గాని నీ పక్క వారికి తెలుసా? आपके अंदर कौन से लक्षण है आपको पता है? आपके बगल वाले को पता है क्या? అందుకే మొదటి కొరింథీ పత్రిక 2వ అధ్యాయం 14వ వచనంలో కూడా చక్కగా రాస్తాడు. इसलिए पहला कोरिन्थी 2 अध्याय 14 में भी अच्छे से लिखता है। ఇక్కడ మనకి మన 11వ వచనంలో అంటాడు ఆ మనిషికే ఆ మనిషి సంగతి తెలుసట. 11वें वचन में कहता है कि मनुष्य को ही अपनी बातें पता है। అంటే నాకు నా సంగతులు నాకే తెలుసు. मतलब मेरी बातें मुझे पता है, నీ సంగతులు నీకే తెలుసు. आपकी बातें आपको पता है। ఏ లక్షణం ఉంది నీ లోపల? आपके अंदर कौन से लक्षण है? పైకి భక్తి మాత్రమే ఉంది, దేవుని శక్తితో కూడిన జీవితం లేదు. ऊपर से तो भक्ति है लेकिन अंदर परमेश्वर की शक्ति से जुड़े हुए कोई भी कार्य नहीं है। అలాంటిది నీవే గమనించగలుగుతావు. इन चीजों पर आप ही ध्यान दे सकते हैं। అందుకే మొదటి కొరింథీ పత్రిక 11:31 అంటాడు నీకు నీవే విమర్శించుకో. पहला कोरिन्थियों 11:32 में कहता है, 31 31 में कहता है आप ही अपने आप को परखो। పరీక్షించుకో. आप ही अपने आप को परखो। నాకు తెలిసి ఇక్కడ విమర్శించుకోమని ఉంటుంది చూడండి ఒకసారి. देखिए यहाँ पर क्या लिखा है, जांचते रहो करके लिखा है। తెలుగులో అయితే ఏమంటున్నాడంటే అయితే మనల్ని మనమే విమర్శించుకునే ఎడల తీర్పు పొందకపోదుము. यदि हम अपने आप को जांचते तो दंड ना पाते। మొదటి కొరింథీ 11:31. पहला कोरिन्थियों 11:31। విమర్శించే విషయం ఎవరి విషయంలో చేస్తాం? हम किसको जांचते हैं? ఎదుటి వాళ్ళని విమర్శించడం అంటే అర్థం ఏంటి? दूसरों को जांचते हैं। जांचना मतलब ఎదుటి వాళ్ళని విమర్శిస్తాం. हम सामने वाले को जांचते हैं। మనల్ని విమర్శించుకుంటామా? क्या अपने आप को जांचते हैं? మనల్ని పరీక్షించుకోవడానికి ఇష్టపడతాం. हम अपने आप की परीक्षा करने के लिए इच्छा रखते हैं। నాలో ఇదేమన్నా ఉందా? क्या मेरे अंदर ये है? ఈ లక్షణం ఏమన్నా ఉందా? क्या ये वाला लक्षण है? ఇది లేదులే. हाँ ये नहीं है। ఇది ఉందా? हाँ ये है, ఇది సరి तो చేసుకుంటాను. ठीक कर लूंगा। విమర్శించుకుంటామా? क्या इस तरह जांचते हैं? విమర్శించుకునే విషయం ఎట్లా ఉంటది? जांचने वाला विषय कैसा होता है? అరే నేను ఎన్ని సంవత్సరాల విశ్వాసిని, मैं कितने सालों से विश्वासी हूँ, నాకు ఇది తగునా? क्या ये मेरे लिए करना ठीक है? అసలు ఇది ఎంత చెడ్డ అలవాటు, ये कितनी बुरी आदत है, ఎంత కాలంగా ఎందుకు నేను పోషిస్తున్నాను? इतने सालों से क्यों मैं अपने अंदर इसका पालन पोषण कर रहा ఛీ, हूँ? ఇది నాకు పనికిరాదు. छी ये मेरे अंदर नहीं होना चाहिए। మనలో ఉంటేనేమో పరీక్షించుకుంటాం, ఇతరులో ఉంటేనేమో విమర్శిస్తానికి మొదలేస్తాం. हमारे अंदर होना है तो हमें जांचना है, अगर दूसरों के अंदर होता है तो हम परीक्षा करने लगते हैं। కానీ మనకు మనమే విమర్శించుకున్న రోజున మనం బ్రతికిపోతాం. हम खुद अपने आप को जब जांचेंगे तभी हम बच जाएंगे। మనకు మనకి విమర్శించుకున్న రోజున తీర్పు నుండి जब తప్పించుకుంటాం. हम खुद अपने आप को जांचेंगे तो हम न्याय के दिन भी बच जाएंगे। ఎందుకంటే ఇక్కడ మనం విమర్శించుకోవటంలో మనకి హేయం కలుగుతుంది. क्योंकि जब हम अपने आप को जांचते हैं हमें घृणा लगता है। మనం ఇతరుల మన ఛీ ఎలా ఉంటాడో చూడు అంటే ఒకలాంటి అసహ్యం. दूसरों को देखकर हम घृणा करते हैं, छी देखो ये कैसा है। ఛీ ఎంత కాలం అయింది బాప్తిస్తుంది, ఏం నడక అసలు ఏమన్నా మనిషి మారాడా, ఎంత అసహ్యమైన జీవితం. हम कहते हैं छी देखो कितने सालों के बपतिस्मा लेकर कोई भी चाल चलन नहीं बदला, ये सच में क्या विश्वासी है करके बोलते हैं। అలాగ మనల్ని విమర్శించుకుంటే अगर उसी तरह हम अपने आप को भी जांचेंगे तो మన రక్షణ పరిశుద్ధి నిజంగా స్థిరపడిపోతుంది. तो हमारा उद्धार सच में स्थिर रहेगा। మనం నిజంగా తీర్పులోకి పోకుండా ఉంటాం. सच में हम न्याय के दिन में नहीं ఎందుకంటే जाएंगे, ఆ పాపం మీద మనకి అసహ్యం వేస్తుంది. क्योंकि उस पाप पर हमें ही घृणा लगता है। ఎందుకంటే ఆ చెడ్డ అలవాటు పైన మనకే అసహ్యం వేస్తుంది. क्योंकि उन बुरी आदतों पर हमें ही घृणा आती है। అప్పుడు ఏం చేస్తాం? तब हम क्या करेंगे? సరి చేసుకుంటాం. अपने आप को सुधारेंगे। వెంటనే ఒక నిద్ర నుండి మేలుకున్న మనిషిలాగా లేస్తాం. हम ऐसे उठेंगे जैसे कोई नींद से जागा है, ఇది నాకు తగదు అని సరి ये చేసుకుంటాం. मेरे लिए शोभा नहीं देता करके ఇక్కడే सुधारेंगे। సరి చేసుకుని ఇక్కడే మనం పరిశుద్ధం అయిపోతే ఇంకా తీర్పుకి వెళ్ళాల్సిన అవసరం ఉండదు. यही अपने आप को सुधार कर यहीं पे हम पवित्र बन जाएंगे तो न्याय में जाने की भी जरूरत नहीं होगी। తీర్పు ఎవరికి ఉంటది? न्याय किसका होगा? పైకి భక్తి ఉండి లోపల దేవుని శక్తి లేకపోతే తీర్పు ఖాయం. अगर ऊपर से भक्ति रहेगी अंदर परमेश्वर की शक्ति नहीं रहेगी तो उनका जरूर न्याय होगा। అన్ని జనులకి తీర్పు జరగదు. अन्य जातियों का न्याय नहीं होगा, ఎందుకంటే వాళ్ళకి స్వార్థ లేదు, क्योंकि उनके पास सुसमाचार नहीं వాళ్ళ है, రక్షణ మార్గంలో లేరు. ये उद्धार के मार्ग में नहीं है। వాళ్ళు ప్రభు రాజ్యానికి దూరం కోసమే వాళ్ళు ఉన్నారు. वो प्रभु के राज्य के दूर रहने के लिए ही है। కానీ लेकिन ఎవరైతే విశ్వాసులు అని చెప్పుకుంటారో, जो कोई अपने आप को विश्वासी ఎవరైతే बताते మేము हैं, భక్తి పరులు అని చెప్పుకుంటారో, जो कोई अपने आप को मैं भक्त इंसान हूँ करके बताते ఎవరైతే हैं, యేసుక్రీస్తును రక్షకుడిగా అంగీకరించామని చెప్పుకుంటారో, जो कोई मैंने यीशु मसीह को अपना उद्धारकर्ता माना है करके बताते
चाहते हैं, వారికి మాత్రం మా సరైన మారు మనసు లేకపోతే గనుక వాళ్ళను వాళ్ళు విమర్శించుకోకపోతే గనుక ఖచ్చితంగా నరకానికి వెళ్తారు. अगर वो अपने अंदर सही मन फिराव नहीं रखेंगे, अपने आप को नहीं जांचेंगे, तो सच में नरक में जाएंगे। వాళ్ళు సత్యంగా నిజంగా న్యాయములో నిలబడతారు. वो सच में न्याय में खड़े रहेंगे। న్యాయములో నిలబడి దేవునికి అర్థమవుతే అప్పుడు నేను పరలోకానక నరకానక చేరుస్తాడు అనుకోకు. आप ये मत सोचो न्याय के सामने खड़े होने के बाद प्रभु आपके बारे में पूरी तरह जानकर आपको स्वर्ग या नरक करके सोचेगा करके मत सोचिए। నీకున్న భ్రమ అక్కడ తొలగిపోయే విధంగా చేస్తాడు అంతే. आपका जो भ्रम है वो प्रभु उधर निकाल देगा। అంతేగాని ఆయనకి తెలియక పరీక్షిస్తాను కూర్చున్నాడు అనుకో. आप ये मत सोचिए वो नहीं जानता इसलिए न्याय कर रहा है। లాయర్ గారు మీరు చెప్పండి ఈయన పక్షాన్ని ఎవరు వాదిస్తున్నారు, ఈయన పక్షాన్ని ఎవరు వాదిస్తున్నాడు అని అప్పుడు తెలుసుకుంటాడు అనుకోకండి. आप ऐसा मत सोचिए लॉयर को खड़ा करेगा, लॉयर बताइए इसकी ओर से कौन मुकदमा लड़ रहा है, इसकी ओर से कौन मुकदमा लड़ रहा है, हम जानेंगे करके ऐसा होगा करके मत ఎందుకు सोचिए। తీర్పులో నిలబడుతున్నాడంటే क्यों न्याय में खड़े रहेंगे? నువ్వు పైకి భక్తి ఉంచి దేవుని శక్తిని గ్రహించకుండా జీవితాన్ని మార్చుకునే శక్తి నీ లోపల లేకుండా పోయిందే, ఆ దానిని పరీక్షిస్తాడు అక్కడ. आप ऊपर से भक्ति दिखा रहे हो लेकिन अंदर परमेश्वर का शक्ति आपके अंदर नहीं रह पा रहा ना, वो वहां पे परखा जाएगा, उसका न्याय होगा। అప్పుడు ఏమంటాడంటే నువ్వు ఇంతకాలం భక్తి చేశాను అనుకున్నావు కదా, तब कहेगा कि तुम सोच रहे हो मैंने अभी तक भक्ति करा है, నువ్వు నా రాజ్యంలోకి వస్తామని ఆశించావు కదా, आपने सोचा कि तुम मेरे राज्य में आओगे, నా రాజ్యంలో నిన్ను చేర్చుకోపోవటానికి కల అభ్యంతరాలు ఏందో తెలియపరుస్తున్నాను చూడు అని నీ కళ్ళకు కట్టినట్టు తెలియపరుస్తాడు అంతే. मेरे राज्य में मैं तुम्हें क्यों नहीं ले रहा, क्या क्या रुकावट है वो तुम्हें खुल्लम खुल्ला तुम्हारी आंखों के सामने दिखाएगा, बस इतना ही है। అందుకోసమే ఆ తీర్పు ప్రకటించబడేది. इसीलिए न्याय होगा। కాబట్టి इसलिए ఈ దినం నుండి మన ప్రవర్తన మార్చుకుందాం. आज से अपने चाल चलन को हम बदलेंगे। మనం ఎలాంటి భక్తి చేయాలని దేవుడు ఆశిస్తున్నాడో దాన్ని నేర్చుకుందాం. किस तरह की भक्ति हमें करना है करके प्रभु चाहता है उसको सीखेंगे। మన లోపల కనుక మనలో నుండి ఆ దుర్మార్గుని తోలివేస్తే, अगर हम अपने अंदर से उस कुकर्म इंसान को निकाल देंगे तो 2 కొరింథీ పత్రిక 6:17 అన్నట్టు దేవుడు మనలో వచ్చి నివసిస్తాడట. दूसरा कोरिन्थियों 6:17 में जैसे कहा है यीशु मसीह हमारे अंदर आकर वास అంటే करेगा। మనలో ఉన్న ఈ పాపం ఈ దుర్మార్గం ఎప్పుడైతే వెళ్ళిపోతుందో जब हमारे अंदर से ये पाप और ये दुष्टता चली जाएगी అప్పుడు దేవుడు వచ్చి మనలో నివసిస్తాడట. तब परमेश्वर आकर हमारे अंदर वास అంటే करेगा। దేవుడు అంటే ఎవరు? వాక్యం మనలో నివసిస్తుంది. परमेश्वर कौन है? वचन, वचन हमारे अंदर वास అంటే ఈ करेगा। పాపము ఈ పాప లక్షణాలు పోయినప్పుడే పరిశుద్ధత మనలో నివసిస్తుంది. ये पाप के लक्षण चले जाएंगे तो पवित्रता हमारे अंदर वास करेगा। కాబట్టి इसलिए ఆ పాప లక్షణాల నుండి బయటకు రావటం కోసం ప్రార్థన చేసుకుందాం. उस पाप के लक्षण से बाहर आने के लिए हम प्रार्थना करेंगे। మనం దేవుడు ఉన్నాము అనుకునే భ్రమ నుండి బయటకు రావడానికి ప్రార్థన చేసుకుందాం. हम प्रभु में है करके भ्रम से बाहर आने के लिए हम प्रार्थना करेंगे। దేవుడు ఎందుకు విమర్శ ఏ విషయంలో విమర్శ చేయబోతున్నాడు తెలుసుకున్నాం, దాని గురించి ప్రార్థన చేద్దాం. प्रभु किस विषय में न्याय करेगा इस बात को जानकर हम प्रार्थना करेंगे। సాతానుకు బలం ఇచ్చేవాళ్ళు కాకుండా సువార్తకు బలం ఇచ్చేవారిగా ఉందాం. शैतान को ताकत ना दे, सुसमाचार को ताकत देने वाले बने। కళ్ళు మూసుకుని చిన్న ప్రార్థన आइए చేసుకుందాం. आंख बंद करके छोटी सी प्रार्थना करेंगे। పరిశుద్ధ నీ పాదాలకు వందనాలు, స్తుతులు, पवित्र స్తోత్రాలు आपके నాయనా. चरणों को धन्यवाद और स्तुति करते हैं।